ఏజేఎన్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కదిరిలో రోజు రోజుకి ముదురుతున్న రోడ్డు విస్తరణ వివాదం, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని మెయిన్ రోడ్ విస్తరణ పనుల వివాదం స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి పెరిగిపోతోంది. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, అభివృద్ధికి మేము ఎప్పుడూ అడ్డుపడలేదు, 60 అడుగుల రోడ్డును మేము స్వాగతిస్తున్నామని, అధికారులు ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్కింగ్ ఇస్తున్నారని, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 60 అడుగుల కంటే ఎక్కువ వేస్తే ప్రజలు నష్టపోతే వారికి అండగా ఉంటాం, పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మాట్లాడుతూ, ఈ రోడ్డు విస్తరణలో 240 మంది షాపుల యజమానులలో ఏ ఒక్కరు కూడా నిరాశ్రయులు కారు. పోతే కొన్ని దుకాణదారులవి 1-2 మెటికలు లేదా బాల్కనీలు పోతాయి, అంతే తప్ప ఎవరికి ఎలాంటి నష్టం జరగదన్నారు. ప్రజలందరూ రోడ్డు కావాలని కోరుకుంటున్నారని, అభివృద్ధిని అడ్డుకోవడం సబబు కాదన్నారు. దురదృష్టం ఏంటంటే ఈ 240 మంది స్టేక్ హోల్డర్స్ లో ఏ ఒక్కరు కూడా నిరాశ్రయులు కారు. కొంతమంది కేవలం 1-2 మెటికలు పోతాయి, కొంతమందికి పోతే బాల్కనీ పోతుంది, మాక్సిమం పోతే 1 అడుగు నుంచి 10 అడుగులు, అంతకంటే ఎక్కువ ఎవరు పోగొట్టుకునే వాళ్ళు లేరు. అక్కడ 1 అడుగు నుంచి 10 అడుగులు ఎక్కువ పోగొట్టుకునేవాళ్ళు. అది పోయిన తర్వాత కూడా 30 అడుగుల నుంచి 70 అడుగులు వెనకాల వాళ్ళ స్థలం అట్లే ఉంటుంది. ఎవరిని నిరాశ్రయులు చేయడం లేదు. ఇక్కడ కేవలం ఎంక్రోచ్మెంట్స్, రోడ్డు విస్తరణకు సహకరించమని అందరినీ అడిగాం. అందరూ కూడా ఒప్పుకున్నారు, అందరూ సహకరిస్తా ఉన్నారు. ఇతనిలాగా గతంలో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అదర్వైజ్ 2013 భూసేకరణ చట్టం ప్రకారమే ఆస్తులు సేకరించడం అనేది వాళ్ళకు అనివార్యమైంది. కాబట్టి ఏదైతే చామిడి దగ్గర నుంచి కోనేరు వరకు ఉన్నటువంటి రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏదన్నా ఉంటే కూడా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం చేయాలి కంపల్సరీ, అదర్వైజ్ దే కెనాట్ ప్రొసీడ్. ఇది ఒక ఎత్తు. మాస్టర్ ప్లాన్ లో కూడా ఇది 40 అడుగులే ఉంది. అంత ముందు ఉండేది ఏదైతే ఉందో వేమారెడ్డి సర్కిల్ నుంచి, ఎన్టీఆర్ సర్కిల్, కాలేజ్ సర్కిల్ నుంచి చావిడి వరకు రోడ్డు విస్తరణకు మేము వ్యతిరేకం కాదు, రోడ్డు వేయడానికి వ్యతిరేకం కాదు. ఈ రోడ్డు అనేది అనివార్యము, మాకు కూడా అవసరం. 60 అడుగులు వేయండి. ఏదైనా మీరు సర్వే 3 సార్లు చేసినారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ప్రజలు కూడా ఒక పానిక్ లో ఉన్నారు. మీరు వాళ్ళని అందరినీ కూడా ఒకసారి అఖిలపక్షానికి తెలియజెప్పండి. బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఇతరత్ర పార్టీలు, జనసేన, వీళ్ళందరూ కూడా తెలియజెప్పండి. ఆ రోజు మీరు పిలుస్తున్నారు. ఈ 60 అడుగుల రోడ్డు నిర్ణయం అనేది మీరు తెలియజెప్పండి. తెలియజెప్పిన తర్వాత సర్వేయర్ని, టీపీఓని పంపించేసి, ఏదైనా అఖిల పార్టీ సమావేశం తరఫున వచ్చిన వాళ్ళు ఎవరైనా రిప్రజెంటేషన్స్ వాళ్ళు రానియండి. ఒక సర్వేయర్ న్యూట్రల్ పర్సన్ కూడా పెట్టుకుని, కొద్దిమందికి ఏముందంటే అపోహలు ఉంటాయి. మీరేదో వెస్టర్న్ ఇంట్రెస్ట్ పెట్టుకుని అలైన్మెంట్ మార్క్ చేసి సెంట్రల్ లైన్ సరిగ్గా మార్క్ చేయకుండా ఒకవైపున విభక్త చూపిస్తారని చెప్పేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఏడుస్తారు. అటువంటి వాటికి చోటు ఇవ్వద్దు. పద్ధతిగా ఊర్లో అందరూ కూడా సంతోషంగా చేసుకునేటువంటి కార్యక్రమంగా చేయండి. మీకు సరే సార్ అని చెప్పేసి నిన్న మధ్యాహ్నం ఆ రోజున సర్వే చేయడానికి పోయినప్పుడు చెప్పినాడు, మాస్టర్ ప్లాన్ ఇస్తాను, ఎఫ్ఎంబి ఇస్తాను అని చెప్పేసి టీపీలో. నిన్న మధ్యాహ్నం 12:30 అడిగితే కూడా పంపిస్తాను అంటాడు. పంపించాడు. నిలబడాల్సిన అవసరం వచ్చినా నిలబడతానే. నీ చేతనం ఏం చేసుకో, ఏం చేస్తావు? నీ చేత ఏమవుతుంది? పోలీసుల్ని రెచ్చగొడతావంట, ఎందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని. నువ్వు పని చేయి, రోడ్డు విషయం కాకుండా మీ ఇంటి దగ్గర కానీ పెట్టు. మొగలు అయితే టైం చెప్పు, డేట్ చెప్పు. నువ్వు ఎంతమంది జనాలు పిలిపిస్తావు పిలిపించుకో, నేను రెడీ. ఏ కారణం చేత అయినా కానీ ఎప్పుడైనా టైం చెప్పు, వస్తా నేను. అక్కడ ఇక్కడ అవసరం లే, పెట్టు. నువ్వు మరి మొగలు అయితే వస్తా నేను. నీ జనాలు ఏందో, నీ బలం ఏందో, నీ యోగ్యత ఏందో విధిని నీ పార్టీ చూపించేసి, నీ పార్టీ పక్కన పెట్టి నీ సొంత బలం ఏందో కూడా చూపించుకో. నేను ఒక్కనే, నాకు వెనక ముందు ఎవడు లేడు, నా బలం ఏందో నీకు చూపిస్తా. నీ అట్లా కట్పట్ బ్యాచ్ ని చాలా మందిని చూసి వచ్చినావు. నీ చిల్లర బ్యాచ్ ని చాలా మందిని చూసింటావు. వెనకల ఏదో పెద్ద బుక్కులు పట్టుకొని నేను చాలా పాలిష్డ్, చాలా పుస్తకాలు చదివేసిన అని బిల్డప్లు ఇచ్చుకుని ఉరికన్నా టోపీ వేసి పెట్టుకో నీ వ్యవహారం మొత్తం. నువ్వు ఒక బినామీ కాంట్రాక్టర్. ప్లాంట్ ఉంది, ఎలగల్లా
ఈ 5 ఏళ్లలో నిలబడాలా అనే దూరంతో పని చేసుకుంటున్నాడు. నీతి పలవి. కానీ ఊర్లో ఇబ్బంది జరగకూడదు. ఒక ప్రెసిడెన్సీ సెట్ అయిన తర్వాత ఒక రోడ్డు వేస్తే ఒక తప్పు జరిగి అలైన్మెంట్ తప్పు చేసి ఒకసారి తప్పు జరిగితే మళ్ళీ తరాలైనా మార్చలేరు దాన్ని. అందుకని గట్టిగా ఉన్నాం మేము. నా ఆస్తి ముట్టుకునేది కూడా రమ్మనే నా ఆస్తి ముట్టుకునేది. నేను ఒక ఎమ్మెల్యేని, నేను యోగ్యత ఉంది నాకు ఒక ఎమ్మెల్యే గాని ధైర్యం నీకుంటే నీ ప్రభుత్వంలో పోయి పరిహారం తీసుకురా. నా రూపాయి పరిహారం వద్దు. ఈ రోజు కూడా మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ ఛాలెంజ్. మొదట భూమి పూజ నేనే చేస్తా. నేనే చేసి నా కాంప్లెక్స్ పట్టుకొని వస్తా. నువ్వు చెప్తాను కదా ఎవడో కొన్నాడు వానికి దగ్గర కట్టినాడు, వాడు వచ్చినా నువ్వు వచ్చినా ఎవరు వచ్చినా రా, అది నాది. నేను పగలగొట్టాలనుకుంటే మొదలు పెడతా. నువ్వు పరిహారం ఇప్పించు మొబైల్ అయితే. నువ్వు చెప్పిండే మాటకు కానీ నీ దగ్గర నిబద్ధత కానీ ఒక ఎమ్మెల్యేని యోగ్యత కానీ నీకుంటే అందరికి పరిహారం ఇప్పించు, అందరికి నేను ఒప్పించు. మొదటి బిల్డింగ్ మొదలుకుంటే నా కాంప్లెక్స్ పగలగొడతా. అసలు బుద్ధుని మాట్లాడలేదని మాట్లాడితే నా కాంప్లెక్స్ కాపాడుకునేది వాడతా. ఏమైనా ఆ కాంప్లెక్స్ నా కోర్టుకు పోతే కాదా నాకు వెళ్ళా పోరా కోర్టుకి. ఎందుకు పోలేదనేది నువ్వు నీకు 1,000,000 ఉండొచ్చు. అన్నిటికి కూడా జవాబు చెప్తా. రా నడు రోడ్లేకి, నీ బతికేందో తెలుస్తా, నువ్వెంత పతివ్రతలు చూపించేస్తా, యోగ్యత ఏందో చెప్తాను. ఒక సిగ్గుండలే. ఒక ఎమ్మెల్యే స్థాయి అంటే ఒక పార్టీ టికెట్ ఇస్తే కొన్ని లక్షల మంది ఓట్లు వేస్తే కొన్ని వేల మంది కార్యకర్తలు పనిచేస్తే అదొక మనకు పెట్టిన భిక్ష. దాన్ని ఈ రోజు నువ్వు చేస్తానే 2 ఏళ్ల నుంచి టికెట్ ఇచ్చిన పార్టీకి నామాలు బిక్తాడు, పనిచేసిన కార్యకర్తలకు నామాలు బిక్తావు. ఎన్పికుంట మండలంలో ఒక కార్యకర్తకు వరకు లేకుండా అన్ని నువ్వే బిక్కొని తింటావు. అన్ని నీకే కావాలా. మీ నాయన అన్నం మోస్తాడు, నీ బామ్మడి దగ్గర కలెక్షన్ చేస్తాడు. సాయంత్రం నీ బామ్మడిని సొంతంగా చెప్తాడు, మా దగ్గర ఏం లేదప్పా, సాయంత్రం అయితేనే పోయి అంతా పోయి కలెక్షన్ కట్టాల్సిందే. ఇసుక బండికి కట్టాల్సిందే, కంకర బండికి కట్టాల్సిందే. ఇది నీ బతుకు. డైలీ కలెక్షన్ మలుకున్నాము ఎమ్మెల్యేగా. నీ పార్టీలో ఎవడన్నా నిన్ను ఎమ్మెల్యేగా గౌరవిస్తానడా? నీ యోగ్యతకి మోదీ నిన్ను నిలేసినారే ఎవరో, వాళ్ళకు పోయి సమాధానం చెప్పుకోయా. నీ యోగ్యత ఏంది, నీ ఎమ్మెల్యేగిరి ఏంది, నీ నాయకత్వ లక్షణం ఏందని చెప్పేసి. కనీసం నాయకత్వ లక్షణాలు ఉన్నాయా నీకేమన్నా? కుట్ర చిల్లర మనస్తత్వము ఎదుటి ఏదో మాట్లాడదు. ఏందే నీ బతుకు? నువ్వేంది నన్ను మాట్లాడేది? నీ బతుకు ఎంత, నీ యోగ్యత ఎంత? బతుకున్నానికి వచ్చిన నువ్వు చెప్తా ఉండవు రాజకీయాల గురించి. మళ్ళా టికెట్ నేను చెప్తాను కదా నీకు. నెక్స్ట్ ఎలక్షన్ నేను పోటీలో ఉంటాను. నీకు ఇంత దమ్ముంటే ఆపు, చెప్తాను. అది కూడా ఆపుకో చూద్దాం. ఇప్పుడేం మాట్లాడాను, నేను చేసి చూపిస్తా. రెండోది, నువ్వు పదే చెప్తా ఉండవు ఓడిపోతే. నువ్వు రేపు పొద్దున టికెట్ రాకపోతే ఊరేసుకుంటావా? ఐడమన్నా చెప్పు, దానికి కూడా సిద్ధంగా ఉంటాను. నీకు దమ్ముంటే మాట చెప్పు. నీకు టికెట్ రాదు, నేను చెప్తాను ఈరోజు. నీకు టికెట్ రాకపోతే నువ్వు ఊరేసుకుంటావా జీమా సర్కిల్లో? ఏం క్రైమ్ ఏమే? రాజకీయాల్లో గెలుపోవడం ఉంటాయి. ఒకసారి నేనే చర్యతో పోగొట్టినా, పొగుతో పోగొట్టినా. అందుకు పరిణామాలు నువ్వు ఎమ్మెల్యే కాగలిగినావు. లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అవకాశం నీకు వచ్చేది కూడా కాదు, కనీసం టికెట్ కూడా వచ్చేది కాదు నీకు. ఈరోజు మళ్ళీ చెప్తాను, నీకు ఈ రోడ్డు 60 అడుగులకని చెప్పి నువ్వు కింద పడి అదొక లఘు అని చెప్పుకునే పరిస్థితుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి నీ బతుకంతా ఏంటంటే, నీ కింద చిల్లర బతుకు చిల్లర బుద్ధి ఏంటంటే, ఈ రోడ్డు విషయంలో మేము 60 అడుగులకు కన్ఫైన్ అయ్యి చేస్తే కోర్టు ఉత్తర్వుల మీద కట్టుబడి చేసినామంటే తెలుగుదేశం వాళ్ళు ఓనర్షిప్ తీసుకున్నారు దీనికి. మాకు ఆ ఓనర్షిప్ ఏమొద్దాయా? మాకు కావాల్సిందేమంటే ఈ ఊర్లో ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఆ రోడ్లో ఉన్నటువంటి నిర్వాసితులు రోడ్డును పడేటువంటి పరిస్థితి ఉండకూడదు, ఘర్షణ వాతావరణం అవసరం లేదు, ఒక మంచి సామరస్యపూర్వకంగా పని జరగాలనే ఆలోచనతోనే ఎవరు ఊర్లో పెద్ద మనుషులు పలకరించే దిక్కు లేదనే బాధ ప్రజలకు రాకూడదనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాం, విరమిస్తున్నాం, పనిచేస్తున్నాం. నిజంగా నీకు యోగ్యత ఉంటే 4 లేన్ల రోడ్డు వేసి చూడు. అప్పుడు నువ్వు మొగోడు పవరు ఏదో బడాయి చెప్తానంట. మీరు చూడండి, మీరు చేయండి, మీరు రాండి, నేను ఉంటాను, జనాలు వేసుకొస్తాను ఉంటే నువ్వు ఆ రోజు కూసిన కూతురు నిలబడి 4 లేన్ల రోడ్డు 80 అడుగులు వేయరా మొగను అయితే నీకు ఛాలెంజ్. ఈ రోజు ఏదన్నా అది 60 అడుగులు అయిందంటే తెలుగుదేశం పార్టీ మేము పోరాట ఫలితమే ఈ రోజు 60 అడుగులకి మీరు చేయాల్సిన పరిస్థితి వచ్చినారు. ఈ రోజు నువ్వు పాట పెట్టాలంటే ప్రతి నయా పైసా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీకి వచ్చిన డబ్బే గానీ ఒక నయా పైసా ఈ ప్రభుత్వం హయాంలో నువ్వు తీసుకురాలి. అది నీ బతుకు. కొనేరగాలంటే నరసింహస్వామి డబ్బులు, మున్సిపాలిటీలో పని జరగాలంటే 14th ఫైనాన్స్ డబ్బులు ఎప్పుడు వచ్చినాయి? మా వాళ్ళు సరిగ్గా లేక ఈ రోజు నువ్వు చేసుకోగలుగుతాను అంతే. అది మా తప్పిదమని నేను ఒప్పుకుంటాను అందరి ముందర. ఆ రోజు మా వాళ్ళు సరిగ్గా ఉండి మాకు ఈ రాజకీయపరమైనటువంటి ఏది శిఖండి రాజకీయాలు, ఆ రాజకీయ శిఖండి రాకపోయిందంటే మేము కూడా చూపించేవాళ్ళం ఆ రోజుల్లో.
వస్తుంది మా టైం, రాకుండా పో. ఆ రోజు నువ్వు చూస్తావు, నువ్వు చూడకుండా ఏం పో, కాసుకోండి దానికోసం కూడా, అప్పుడు సమాధానం చెప్తాం. ఇప్పుడు నువ్వు మాట్లాడిండే వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి 10 ఇంతలు మాట్లాడతా. నువ్వేందో పెద్ద మొబైల్ మాదిరిగా జనాలు వేసుకొని వచ్చాను లా అండ్ ఆర్డర్. నీ యోగ్యత ఏందో, నీ బతికేందో, యాడికైనా జనాలు వేసుకొని రా. నేనేమి ఎనికి దగ్గర లేదు. టైం చెప్పు, ముందుగా టైం చెప్పు. ప్రిపేర్డ్ ఉంటే ఆడన బయట ఉన్నా కానీ మళ్ళీ వస్తా 2-3 గంటల్లో. అంత ముడమొప్పి రాజకీయాలు చేయలేను, అంత ముడమొప్పిగా బతకలే. చెప్తాననే ఆయన ఆస్తి కోసం అని చెప్పేసి, నా ఆస్తి కోసం నేను కాపాడుకోవాలని పోరాడాల. ఒకవేళ కాపాడుకోవాలని పోరాడినా తప్పు కాదు అది. అంత కించిత భావంతో అంత చిన్న ఆస్తి కోసం ఆలోచించే రకం కాదు మేము. ఇంకొకటి మళ్ళీ చెప్తాండా, నేను నా ఆస్తి కోసం పోరాటం తప్పైతే నువ్వు వర్మ కోసం పోరాటం అంతే తప్పు. గుర్తుపెట్టుకోది. ఆ వర్మ ఎవరు అనేది నీకు తెలుసు, నాకు తెలుసు, నీ ఇంట్లో వాళ్ళకు తెలుసు. కబద్దార్ ఇంకోసారి నువ్వు పర్సనల్ గా మాట్లాడే చూస్తే నీకు ఇంకా పర్సనల్ గా మాట్లాడి చాలా ఉంటాయి. నా వెనకల ముందర లోపల ఎవరో ఇద్దరు తెచ్చి, అరే బఫూన్, ఆ లోపల ఇద్దరే నేనే పంపిస్తా, నీకేం కావాలో చెప్పు. నా జీవితం తెలిసిండే బుక్, నా డోంట్ హ్యావ్ ఎనీ సీక్రెసీ. ఓపెన్ ఉంటా. నీ మాదిరిగా పుట్రగా రాత్రులు లైట్లు వేసుకొని బతికేదో లేదేదో. ఆ మంత్రి వస్తాడు దగ్గరగాడు, ఏదో 3 పెగ్గులకో 2 పెగ్గులకు ఏడబోయి చీకట్లో పోయి దాకా అలవాటు మాకు లేవు. ఏదన్నా ఓపెన్ చేస్తా. నీకు యోగ్యత ఉంటే ఫైట్ చేయి రాజకీయంగా, యోగ్యత ఉంటే ప్రజలకు మంచి చేయి, యోగ్యత ఉంటే ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి పనులు చేయి. అంతేగాని ఇట్లా బఫున్ మాటలు, భాడకావు మాటలు, దగులుబాజీ మాటలు, దగులుబాజీ బతుకు, అష్టావక్ర బుద్ధి పెట్టుకుని అష్టావక్ర జీవితం ఎట్లా గడుపుతున్నావు, అష్టావక్ర బుద్ధి నుంచి అన్న బయటపడేది. ఎందుకంటే ఆ రూపం ఎట్లా మారదు, అష్టావక్ర రూపము. అష్టావక్ర బుద్ధి అన్న మార్చుకోమని చెప్తాను బఫూన్. అయితే నీ దగ్గర నిజంగా బుద్ధి సరిగ్గా ఉంటే, నీకు ఎంత అష్టావక్ర బుద్ధి ఉందనేది దాంట్లో తెలిసిపోతుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే చేయాల్సింది, యోగ్యత ఉంటే. బోర్డింగ్ స్కూల్ ఏమన్నా నువ్వేమైనా క్రిస్టియన్స్ పుట్టింటేమే. C&IG mission, Ceylon and India General Mission. It has been registered under the Companies Act. Memorandum of Articles of Association by చదువుకోని చదువు రాకపోతే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో ఎక్కడ కూర్చొని నువ్వు లాగిన్ గా దాంట్లో ఏముందని చెప్పేసి, ఇట్ ఈస్ దేర్ ప్రాపర్టీ అండ్ ఇట్ ఈస్ దేర్ విల్ అండ్ విష్ ఫర్ ద బోర్డ్ టు డిసైడ్ వెదర్ దే కెన్ సెల్ ద ప్రాపర్టీ ఆర్ రిటైన్ ద ప్రాపర్టీ. వాళ్ళ పిల్లల కోసం అంటే వాళ్ళ ఇష్టమయ్యా. వాళ్ళ పిల్లల కోసం మార్చుకుంటారు, ఇంకోరు మార్చుకుంటారు. పక్కలో ఒకరిని కూర్చోబెట్టుకుని క్రిస్టియన్ ఆస్తుల కేసుల్లో అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకునే వాళ్ళని పక్కలో కూర్చోబెట్టుకుని నువ్వు క్రిస్టియన్ ఆస్తుల గురించి మాట్లాడుతావు. నీరు బతుకా నువ్వా క్రిస్టియన్ ఆస్తుల గురించి మాట్లాడేది? మొత్తం 420 వారం చేసుకుని పరారైపోయేసి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే వాళ్ళని నువ్వు పోస్ట్ ఇచ్చి వాళ్ళని పక్కలో పెట్టుకుని మాట్లాడుతున్నావు. సిగ్గు మానం లజ్జ ఏమీ లేకుండా క్రిస్టియన్ ఆస్తుల గురించి. నీకు కనీస అర్హత లేదు క్రిస్టియన్ ఆస్తుల గురించి మాట్లాడడానికి. ఏం తప్పు చేసినారు బోర్డింగ్ స్కూల్లో? ట్రయల్ గా అకౌంట్ లో డబ్బులు ఇచ్చి మిషన్ కి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి సరైనటువంటి కాంపిటెంట్ అథారిటీతో, చైర్మన్ తో, బోర్డు రెజల్యూషన్ తో రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు ఆస్తి అమ్ముకోవాలనుకుంటున్నారు, అన్యాక్రాంతం అవుతుంది. వాళ్ళ ఇష్టం అది. దొంగ పేరు రిజిస్టర్ చేసుకోలేదే. చేసుకునే వాళ్ళు పరారైన నీ పక్కన కూర్చోబెట్టుకున్నావే. ఈ రోజు సిగ్గుండల్లా మాట్లాడేకి నీ బతుక్కి ద్వంద్వ ప్రమాణాలు మెయింటైన్ చేసుకుంటూ. ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పు, జనాల గురించి చెప్తా ఉంటా. పాపం లా అండ్ ఆర్డర్ ఈ 60 అడుగులు రోడ్డు వేసుకొని అధికారులు చేసుకుంటే అధికారులు ఇబ్బంది పెట్టాలని ఆలోచన నాకు లేదు. పోలీస్ శాఖ వారికి ఇట్లా చిల్లర ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు ద సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్. ఇట్ ఈస్ వెరీ అగ్లీ ఆన్ అవర్ పార్ట్ ఎవ్రీ టైమ్ వీఆర్ కమింగ్ ఆన్ టు ద రోడ్స్ ఫర్ ఎ పెటీ థింగ్. ఒక చిన్న విషయానికి అసహ్యకరమైన పరిస్థితిలో పదే మమ్మల్ని రోడ్లోకి రాణిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. లెట్ యూ పీపుల్ హ్యావ్ ప్రాపర్ కోఆర్డినేషన్. అట్లీస్ట్ మీకు ఒక బాధ్యత ఉంది. పదే ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితిలోకి వస్తున్నారు? ప్రాపర్ గా మీరు ఒక తహసీల్దార్ గారితో కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గారితో కావచ్చు, కోఆర్డినేట్ చేసుకోండి. మేమేమి ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, బెదిరించాలని దూరంలో లేము. మీరు బెదిరించాలనే ప్రయత్నం పదే చేస్తున్నారు. ఒకసారి మద్రసా దగ్గర పని చేస్తారు, ఒకసారి మీటర్లు తీసేయమని చెప్పేసి బెదిరిస్తారు, ఒకసారి వచ్చేసి ఆసుపత్రి గొడవలు కొట్టేసి పక్కన నామాలాంటి మంచోడే నేను చెడ్డోడన్నావా? మేము ఎందుకు చెడ్డోడంటాం? నువ్వు ఎందుకు పోయినావు రోడ్డు మీదకి? నామాలాంటి పిలిచాడని పోలే. నాకు నామాలాంటి పిలిచాలని అవసరం లే. నేనే కోర్టులో నా తరఫున వచ్చిన వాళ్ళకి నేను 8 మంది 10 మందికి అక్కడ ఉన్నారు. నాకు ఫోన్ చేసినారు. వాళ్ళు మొదలు పెడతానన్నా వీళ్ళు రమ్మని చెప్పి. అందుకనే పోయినా రోడ్లకి. తప్పేముంది? మామూలుగా నాయకుడు అవసరం లే. నిజంగా ఒక డాక్టర్ లక్షణం ఉన్నా కూడా ఎవరైనా పడిపోతే ప్రాణం మీదకి వస్తే టకాన్ని చేయబట్టుకొని నాడి పట్టుకొని చూసి వాని చేతనైన వైద్యం ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. రోడ్డు మీద పడిపోయినా బండ్లో ఉండే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని చేస్తారు. దట్ ఈస్ హ్యూమన్ టచ్, మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్.
నీ అంతకు నువ్వు పెద్ద డాక్టర్ అని బిల్డప్ ఇచ్చుకుంటావు, జడీవుడ్ డాక్టర్. నీ అంతకు నువ్వు ఒక పెద్ద హాస్పిటల్ కట్టేసేదో మదర్ తెరీసా మాదిరిగా మునమోపి అష్టావక్రుడి మాదిరి బతుకుతున్నావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నాయకత్వ లక్ష్యంలో ఒక పైసా యోగ్యత ఉండే నీకున్నా, కనీసం మనిషికి ఉండాల్సిన కనీసం బుద్ధి నీకున్నా కూడా ఇంత పెద్ద పాండమిక్ వచ్చింది. ఆరోగ్యశ్రీ నుంచి ఎంజాయ్ చేస్తున్నావు, అడ్డగోలుగా బిల్లులు దోపిడీ, దాని మీద పెద్ద ఎత్తున చేస్తే కోర్టుకు పోయి తెచ్చుకుంటావు. అట్లా మేము కోర్టుకు తెచ్చుకుంటే అది వ్యాలిడ్ కదా? నీకు మాత్రం వ్యాలిడా? కోర్టుకు పోయి తెచ్చుకుంటావు, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నావు. ఇంత చేస్తూ కూడా కనీసంగా మనిషి మాదిరిగా ఆలోచన చేసేది భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినాడు. మన శోధన కరోనా పాండమిక్ టైం ఒక పేషెంట్ కి ఉన్నదా నువ్వు అడ్మిట్ చేసుకున్నావేమో నీ ఆసుపత్రిలో? పక్క రాష్ట్రాల్లోనూ పక్క జిల్లాలో చూడు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఇల్లు ఇచ్చినారు కరోనా దీనికి ఐసోలేషన్ సెంటర్స్ కి. సిగ్గుండలయా నీలాంటి వాడు ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి, సిగ్గుండలయా నీలాంటి వాడు రాజకీయాల్లో ఉన్నాడని చెప్పుకోవడానికి, సిగ్గుండలయా నీ పార్టీకి నీ అట్లా బుద్ధి లేని నా కొడుకులకి టికెట్లు ఇచ్చేసి మానవత్వం లేని ముందలకి టికెట్లు ఇస్తాను. సిగ్గు తెచ్చుకో, ఇప్పటికైనా మారు, మంచి మాదిరి బతుకొని చెప్తానని.